అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళందరూ ఇప్పుడు ధైర్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరంతా కూడా ధైర్యంగా బయటికి రావచ్చు. మరీ ముఖ్యంగా మగవాళ్ళకి చెప్తున్నానండి, మనం ఇంకా భయపడాల్సిన అవసరమే లేదు. మగ జాతిని కాపాడడానికి, మగ జాతిని ఉద్ధరించడానికి మగ జాతి ఆణిముత్యం బయటకు వచ్చింది. ఆవిడే ఎస్ లక్ష్మి. అసలు నాకు ఎవరో పెట్టారు, అన్న ఒకసారి చూడండి అన్న అంటే నేను చూసి షాక్ అయ్యా. మీరు నమ్మరండి, మీరు నమ్మరు. నేను 29 నిమిషాల వీడియో ఇంటూ 2 ఏదో ఫాస్ట్గా ప్లే చేస్తారు కదండి, ప్లే చేసి చూసా. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. బండి సంజయ్ కొడుకు కేసులో భయంకర నిజాలు, మగధ చేతిలో. అందుకనే మగవాళ్ళను ఉద్ధరించడానికి వచ్చింది కాబట్టి మగధ అని పేరు కూడా పెట్టుకుంది అని నా ఉద్దేశం. సో ఇక్కడ క్లియర్గా అర్థమైపోయింది, ఆవిడ బండి సంజయ్ గారి సైడ్ తీసుకున్నారు. వెరీ క్లియర్. మరి ఎందుకు తీసుకున్నారు, ఏ విధంగా తీసుకున్నారు అనేది నాకు తెలీదు, కానీ బండి సంజయ్ సైడు తీసుకున్నారు. ఒక 3 వీడియోలు, అంటే ఆ 29 నిమిషాల వీడియోలో 3 చోట్ల నా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. మామూలుగా అయితే ట్విట్టర్లో ఎవరో నిమిషము అర నిమిషము వీడియోలు పెడితే అవి చూపించి నేను వీడియోలు చేస్తుంటా కదా. లేదు ఏదో భయంకరమైన నిజాలంటే ఏందబ్బా మా లక్ష్మి ఏం చెప్తుందో, ఎందుకంటే మగజాతి ఆణిముత్యం అని తెలిపింది వీడియోతో అని చెప్పేసి చూసా. ఒక్కసారి 3 ఇంపార్టెంట్ అందులో విషయాలు నేను చెప్తాను. ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళకుండా డోంట్ గో, స్టే విత్ అస్, అలాగే ఉండి చూడండి ప్లీజ్. వాళ్ళ ఫోటోలు చూయించకూడదు అన్న ఒక సదుద్దేశంతో, మంచి ఉద్దేశంతో పెట్టిందే అవ్వచ్చు. కానీ ఇది ఏమవుతుంది, ఈ రోజు అమ్మాయి ఫోటో చూపించకుండా ఉంటే రేపు అదే అమ్మాయిల ట్రాప్ లో ఇంకొకరు పడితే ఏంటి? దీనికి రక్షణ ఎవరు? వీళ్ళ గురించి ఎందుకు చూయించకూడదు? ఇదే పోక్సోనో ఇదే ఇంకో కేసు పెట్టిన అమ్మాయి కావాలని వీళ్ళ మీద కేసులు బనాయించి వీళ్ళని రోడ్లకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకొని అలా తన ఇదంతా మార్చుకుంటూ వెళుతుంది అనుకోండి. మరి ఆ అమ్మాయి బారి నుంచి ఎలా బాధితులు బయటపడాలి? ఈ అమ్మాయి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని మిగతా వాళ్ళకి తెలిసేది ఎలా? ఆ ఫొటోస్ చూయించకూడదు. అది యూట్యూబ్ గైడ్ లైన్స్ కి వ్యతిరేకం, చట్టానికి వ్యతిరేకం, పోక్సో కేసుకి వ్యతిరేకం, మొత్తంగా అన్నిటికీ వ్యతిరేకం. అమ్మాయికి ఒక న్యాయం, అబ్బాయికి ఒక న్యాయం. అబ్బాయి బాధితుడైతే ఒక రకం, అమ్మాయి బాధితురాలైతే ఒక రకం. ఇక్కడ బండి భగీరథని చూపిస్తాం బాధితుడు, ఇతడు బాధితుడు కాదు, ఎవరైతే కేసు నిందితుడిని చూపిస్తాం, నిందితుడి తరపున బంధువులందరినీ చూపిస్తాం, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చూపిస్తాం. ఏకంగా ఆయన కేంద్ర మంత్రి అయినా సరే సాహసించి ఆఖరికి బండి సంజయ్ గారి ఆయన్ని, ఆయన సతీమణిని, వాళ్ళ కుటుంబాన్ని మొత్తం తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టగలం, ఫోటోస్ రూపంలో రోడ్డు మీద పెట్టగలం. కానీ ఈ అమ్మాయికి సంబంధించి మాత్రం మనం చూపించకూడదు. ఎందుకంటే అమ్మాయి కాబట్టి. ఇంతకంటే జాతి వివక్ష ఇంకోటి ఉంటుందా? మగ జాతి మీద జరుగుతున్న వివక్ష ఇంతకంటే ఘోరంగా ఇంకోటి ఉంటుందా? నాకు అర్థం కాక అడుగుతున్నాను. నీకు తండ్రి తల్లి, నీ అంత స్థాయి కాదు మాది. ఏం మాట్లాడుతున్నావు నీకేమన్నా తెలుసా లక్ష్మి? ఏం మాట్లాడుతున్నావు నీకేమన్నా అర్థమవుతుందా? కాదండి, మైనర్ బాలిక ఫోటోని బయట పెట్టాలంట, ప్రపంచానికి చూపించాలంట. ఎందుకంటే ఆ అమ్మాయి ఇంకొకరిని పోయి ఇట్లే ఏదన్నా చేసి ట్రాప్ చేసే అవకాశం ఉందంట. వాళ్లకు రక్షణ ఎవరు కల్పిస్తారు అంట? మగజాతికి దొరికిన ఆణిముత్యాన్ని అమ్మా నువ్వు లక్ష్మి. ఇంకా ఏడవలేక నవ్వుతున్నానండి. దీన్ని ఏ విధంగా అభివర్ణించాలో నాకు తెలియదు, నాకంత శక్తి లేదు. మగజాతి కోసం నడుం బింగించిన వీర నారి. సో చెప్పాను కదా ఫస్ట్లోనే, అందుకే చెప్పా, మొత్తం కథ ముందే రివీల్ చేశా. బండి సంజయ్ సైడ్ తీసుకున్నారు, బండి సంజయ్కి అవుట్రైట్గా సపోర్ట్ చేస్తుంది. సో బండి సంజయ్ కొడుకు ఫోటో బయట పెడుతున్నారు, ఆ అమ్మాయి ఫోటో ఎందుకు బయట పెట్టకూడదు? చట్టాలే మార్చిపడేయాలంట. మార్చిపడేసి ఆ అమ్మాయి ఫోటోలు బ్యానర్లుగా ఊర్లు వాడలు గీడలు అన్నీ పెట్టాలంట. మరి రేపు కోర్టులో ఆ అమ్మాయిది తప్పు లేదు, ఆ అబ్బాయిది తప్పు అని బయటకు వచ్చింది అనుకోండి, హూ ఈజ్ రెస్పాన్సిబుల్? కాదు మా లక్ష్మి. సరే, మా మగజాతికి నువ్వు ఆణిముత్యానివే, మా మగజాతి కోసం నువ్వు పాటు పడుతున్నావు, ఓకే ఫైన్. కానీ రేపు కోర్టులో అమ్మాయి తప్పు లేదనుకో, మరి మనం ఫోటో బయట పెట్టచ్చా? బండి భగీరథది ఎందుకు పెట్టారంటే, బండి భగీరథ ఫోటో వాడు చూపించుకోకపోతే ఎవరికి తెలిసేది కాదు.
పోయి ఆ కాలేజీలో పిల్లగాలను కొట్టి అట్లా కొట్టి ఇట్లా కొట్టి హీరోయిజం చేసి వాడే బయట పెట్టుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్లు వీడియోలు రికార్డ్ చేయడము, సోషల్ మీడియాలో పెట్టడం, హీరోలు చేయాలని. బండి భగీరథ ఎన్నోసార్లు బయట కనిపించినాడు. ఏవో రీల్స్లో కూడా ఉన్నాడు బండి భగీరథ ఫోటోలు ఎవరు కొత్తగా బయట పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎవరో తెలుసు. ఆ పిల్ల 18 ఏళ్ళ లోపు వయసు కాబట్టి అని అంటున్నారు, కాబట్టి ఆ కేసు పెట్టారు, కాబట్టి బయట పెట్టట్లే. సో ఆ అమ్మాయి ఎవరికైనా ఏదైనా చేస్తుందంట, వాళ్ళకు రక్షణ ఏంది, మగజాతికి దిక్కెవరు? గాడ్ మస్ట్ బి క్రేజీ అండి. ఇటువంటి వాళ్ళు జర్నలిస్టులు అని చెప్పుకుంటున్నారు చూడండి. దేవుడా, అస్సలు ఊహించలేమండి. చాలా కష్టం, తట్టుకోవడం చాలా కష్టం. నేను నిన్న వీడియో చూసిన తర్వాత ఈ అద్దాలు కూడా ఎందుకు పెట్టుకున్నానంటే, నా కళ్ళల్లో ఆ సర్ప్రైజ్ చూసి మీరంతా తట్టుకోలేరు అని చెప్పేసి నేను అద్దాలు పెట్టుకోవాల్సి వచ్చింది. బట్ అసలు ఏం మాట్లాడుతుంది ఇప్పుడు? ఆ బండి భగీరథ అనేవాడి కోసం అంట మగజాతిని మొత్తం వెనకేసుకొని వస్తుందంట, మగజాతి కోసం నడుం బిగిస్తుందంట మగధా టీవీలో ఎస్ఎస్ లక్ష్మి. ఇంకా 1-2 విషయాలు చెప్తుంది, అప్పుడే అయిపోలే, వినండి. అంటే అమ్మాయి అంటే లీగల్ గా ఇమ్యూన్, అమ్మాయికి ఆ రైట్ ఉన్నాయి, ఆ చట్టాలు ఉన్నాయి, ఆ బలంగా ఉంది కాబట్టి ఏమైనా చేయగలదు, ఏం చేసైనా సరే తప్పించుకోగలదు, తాను ఒక కన్నీరు కార్చింది అంటే గనక సొసైటీ అంతా సరే కరిగిపోవాలి. కానీ అబ్బాయి కన్నీటికి విలువ కూడా లేదు. అబ్బాయి ఏడ్చినా మొత్తుకున్నా వాడి కన్నీటికి విలువ లేదు. ఇంకా చెప్పాలి అంటే ఏడ్చే మగాన్ని నమ్మొద్దు అని చెప్తాం మనమే. ఏడ్చే మగాన్ని నమ్మొద్దు అని చెప్పి మనమే చెప్పిన పరిస్థితి. నిజంగా అమ్మాయిలు ఎలా అయిపోయారు అంటే సమానత్వం అనే పేరుతో ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. అంటే 100ల మంది ఈ రోజు అబ్బాయిలు మరణిస్తూ ఉన్నా, వాళ్ళ మీద ఒక బ్రూటల్ హత్యలు జరుగుతూ ఉన్నా, మరి ఎందుకు ఇదే మహిళా సంఘాలు, ఇదే సమానత్వం కోరుకునే సంఘాలు ఎందుకు రావట్లేదు? ఎందుకు ఎవరు వచ్చి ఇదే మగవాడు మనిషి కాదా? ఒక కుక్క చచ్చిపోతే వాళ్ళు కుక్కల కోసం నిలబడేవాళ్ళు, పక్షుల కోసం నిలబడేవాళ్ళు, ఆఖరికి రాళ్ళ కోసం నిలబడే సొసైటీలు కూడా ఉన్నాయి కదా. మరి మగవాడిని ఎందుకు ఇంత రాయి కంటే ఘోరంగా చూసి ఈ రోజు ఎందుకు అంత చిత్రవద చేయాల్సినంత పరిస్థితి? రానివమ్మ మహారాణివమ్మ అని మనం పాడుకోవడం తప్ప ఏం చేయలేం. గజాల ఏం మాట్లాడుతుందో, 30 నిమిషాలు నువ్వు మాట్లాడు అని ఏమైనా ఎవరైనా చెప్పారా, లేకపోతే ఎవరైనా ఫేవర్స్ చేస్తామని చెప్పారా నాకు తెలియదు. కానీ ఏం మాట్లాడుతుంది మీకు ఏమైనా అర్థమవుతుందండి? ఆడవాళ్ళకి ఇమ్యూన్ ఉంటుందంట, ఆడవాళ్ళు కన్నీరు గారిస్తే మగవాళ్ళ మీద కేసులు పెడతారంట. అసలు మగవాళ్ళ పరిస్థితి ఏంది, మగవాళ్ళకి ఏం మాట్లాడాల్సింది? బండి భగీరథ గురించి మాట్లాడు. బండి భగీరథ గురించో, బండి సంజయ్ గురించో, లేకపోతే మాట్లాడాలి అనుకుంటే రేవంత్ రెడ్డి గారి గురించో మాట్లాడు. మొత్తం మగజాతిని అసలు 100ల మంది బ్రూటల్గా చచ్చిపోతున్నారంట మగవాళ్ళు, ఎవరు పట్టించుకోలేదంట. ఎవరు ఆడవాళ్ళ చేతిలో ఇంతమంది 100ల మగవాళ్ళు, నాకైతే అర్థం కావట్లేదండి. ఒక చిన్నపిల్ల ఫోటోను ఊరు వాడలా పబ్లిష్ చేయాలంట, ఆ ఫోటో చూపించాలంట, మొత్తం ఆ అమ్మాయి నుంచి మగజాతిని అంతా కాపాడాలంట. నిజంగా అండి, నేను మొన్న చెప్పాను కదా, అప్పటికి ఇంకా ఈ వీడియో చూడలేదు. నేను ఒక వీడియో చేశాను కదా, పెయిడ్ ఆర్టిస్టులు వస్తున్నారు, 99.99% పెయిడే, 0.001% ఎవరో డిసైడ్ చేసుకుని తర్వాత ఎవరో ఈ వీడియో పెట్టారు. అన్న ఒకసారి ఈ వీడియో చూడండి అన్న లక్ష్మి, మన కామెంట్లోనే అనుకుంటా, కింద కామెంట్ సెక్షన్లోనే పెట్టారు. ఓహో మా లక్ష్మి కూడా మాట్లాడింది అనుకొని నేను అప్పుడు చూసా. ఇంత భయంకరంగా మాట్లాడుతుంది నేను ఊహించలే. ఇంకా లాస్ట్లో కూడా ఇంకొకటి ఉంది, మగవాళ్ళను అలా పైకి లేపుతుంది ఒకసారి. అంటే పైకి లేపడం అంటే ఆ లేపడం కాదు, మగవాళ్ళని అప్లిఫ్టింగ్ కోసం కష్టపడుతుంది, పాటుపడుతుంది అని చెప్తున్నా. ఒకసారి అదొక్కటి చూడండి. ముఖ్యంగా ఈ మగాళ్ళు ఏమీ చేయలేరు, ఈ మగాళ్ళతో ఏమీ కాదు అనుకున్న పరిస్థితి నుంచి ఇదే ఆడవాళ్ళ మీద తిరగబడడం మొదలు పెడితే, ఎందుకంటే ఇప్పటి వరకు సమాజంతో యుద్ధాలు చేస్తూ వచ్చారు మగవాళ్ళు. కుటుంబాన్ని పోషిస్తూ కుటుంబ భారాల్ని నెత్తినేసుకుని ఇన్నేళ్ల పాటు ఒక తాతగా, ఒక తండ్రిగా, ఒక సోదరుడిగా ప్రతి బాధ్యత అంటే మగవాడిదే, బాధ్యత అంటే పూర్తిగా మగవాడిదే. కుటుంబాన్ని పోషించడం దగ్గర నుంచి ప్రతి కార్యం, ప్రతి పని మగవాడికి మాత్రమే అని చెప్పుకుంటూ పెరిగిన ఈ సమాజంలో మగవాడే ఈ పనులన్నీ చేసుకుంటూ వచ్చాడు. బయట యుద్ధం చేయాలంటే, శత్రువులతో యుద్ధం చేయాలన్నా, బోర్డర్లో యుద్ధం చేయాలన్నా కూడా ఇప్పటి వరకు మగవాడు మాత్రమే చేసుకుంటూ వచ్చాడు. అదే మగవాడు ఈ రోజు తనను తాను రక్షించుకోవడానికి యుద్ధం చేయడం మొదలు పెడితే ఈ స్త్రీ జాతి ఉంటుందా? తనను తాను రక్షించుకోవడానికి స్త్రీ జాతి మీద యుద్ధం మొదలు పెడితే స్త్రీ జాతి ఉంటుందా? ఎందుకు ఇలాంటి చట్టాలు తీసుకొచ్చి స్త్రీలు పురుషుల మధ్య ఎందుకు ఈ అగాధాలు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదు.
ఈ ఆడపిల్లల విచ్చలవిడితనం ఏదైతే ఉందో, అంటే హక్కుల గురించి మాట్లాడతారు, బాధ్యతలు ఉండవు. అలాగే వీళ్ళ స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ ఉంటారు, కానీ జవాబుదారీతనం ఉండదు. వీళ్ళకి అకౌంటబిలిటీ ఉండదు, స్వేచ్ఛ మాత్రమే. అంటే ఇంక నా వల్ల కాదండి. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? నీకేమన్నా తెలుసా? తెలిసి మాట్లాడుతున్నావా? తెలియకుండా మాట్లాడుతున్నావా? మగవాళ్ళు నడుము బిగిస్తే ఆడవాళ్ళు మిగులుతారా? ఇంతవరకు ఆడ ఇదేదో జమ్మలకడి పంప సినిమా నాకు గుర్తుకొస్తుందండి. అందులో ఆడవాళ్ళు డామినేషన్ ఉంటే మగవాళ్ళు ఇంట్లో కూర్చొని ఉంటారు చూడు. అవేమన్నా ఈ 30 నిమిషాల వీడియో చేసేటప్పుడు జమ్మలకడి పంప సినిమా ఏమన్నా చూసి వచ్చిందేమో. సరే అమ్మా, ఇప్పుడు నువ్వు బండి భగీరథ కోసం మగవాళ్ళంతా మంచివాళ్ళు, ఆడవాళ్ళు ట్రాపుల్లో మగవాళ్ళు పడిపోతున్నారు, ఆడవాళ్ళు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అన్నావు కదా. ఓకే ఫైన్, నువ్వు ఎట్టా నీ ఒపీనియన్ చెప్పుకుంటూ చెప్పుకో. నీకు ఎవరు ఫేవర్ చేస్తాన్నారో లేకపోతే బండి సంజయ్ వాళ్ళే ఫోన్ చేసి నువ్వు ఇట్లా మాట్లాడని చెప్పినారో నాకు తెలీదు, కానీ నువ్వు ఒపీనియన్ చెప్పుకుంటున్నావు. ఇప్పుడు బండి భగీరథ మగవాడు, బండి భగీరథ అనేవాడిని ఒక అమ్మాయి ట్రాప్లో పెట్టిందా లేకపోతే ఇది చేసారా మగవాడు అని చెప్పేసి మగజాతి అది ఇది అంటున్నావు. మరి ఇంతకుముందు బండి భగీరథనే వాళ్ళ కాలేజీలో మగపిల్లగాలనే కొట్టాడు కదా. ఒక మగాడు ఇంకొక మగోని కొట్టాడు కదా. మళ్ళీ ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేద్దామమ్మా? ఈడంటే ఆడ కార్డు మగ కార్డు అన్ని కార్డులు వాడుతున్నావు. ఆ రోజు బండి భగీరథ వాళ్ళ ఫ్రెండ్స్ను కొట్టాడు, అమ్మనాబుద్ధులు తిడుతూ లకారాలు తిడుతూ కొట్టాడు. కొట్టడమే కాకుండా వీడియో షూట్ చేసి పబ్లిసిటీ చేసుకున్నాడు. అంటే ఏంది, నేను హీరోని చూడు, నన్ను చూసి అందరూ భయపడాలా అని. మరి అప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తావు? అక్కడ ఆడవాళ్ళు ఏమి ఇన్వాల్వ్మెంట్ లేదు కదా. అప్పుడు మగజాతి అంతరించిపోతుంది బండి భగీరథ కొడితే అని దాని మీద కూడా మాట్లాడతావా? ఏమి రాని ఆయన కాదండి. ఇక్కడ పర్సనల్ ఒపీనియన్స్ అనవసరం అండి. వాస్తవాలు వార్తలు చదివే వాళ్ళు అక్కడ ఏం జరుగుతుంది అది చెప్పాలి కదా. ఒకడికొకడు ఇంకా ఇదొక కథా వస్తువు, పుంకాలుగా దాని మీద డెసిషన్స్ ఇక్కడే వీళ్ళే జడ్జిలు, వీళ్ళే లాయర్లు, వీళ్ళే డిస్టిక్ కోర్టు, సెషన్స్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు అన్నీ వీళ్ళే తీర్పులు ఇచ్చి పడేస్తారు. మగధా చేతిలో ఇది ఉంది, మగధా చేతిలో అది ఉంది. మగధ ఆడదా, పుంజ పెట్ట, మేల ఫిమేలా, ఏంది మా నువ్వు? అసలు బండి భగీరథను కాపాడడానికి మగవాళ్ళందరూ అణిచివేయబడ్డారంట. వాళ్ళు తిరగబడితే ఆడవాళ్ళ పరిస్థితి ఏమవుతుందో అర్థం చేసుకోండి. మీ ఆడవాళ్ళకు బుద్ధి దండం తల్లి. అసలు ఈ టైప్ ఆఫ్ జర్నలిజం నేను ఎక్కడ చూడలేదండి. ఎన్నో జర్నలిజమ్స్ చూసింటా కానీ అంటే ఇక్కడ స్పేస్ లేదు. తీసుకుంది మా లక్ష్మి నీ రేంజు డిస్కషన్స్కి మేము కౌంటర్ ఇవ్వాలంటే మా రేంజ్ సరిపోదమ్మా. ఎందుకంటే నువ్వు మమ్మల్ని పొగుడుతున్నావు, మగజాతి ఆనిమూర్తి అనివి. మా మగజాతి కోసం నువ్వు నడుం బిగించావు. ఇంకా నేను మిమ్మల్ని ఏమనగలను లక్ష్మి గారు? ఒకటే సజెషన్ ఇస్తా, ఇట్లా జర్నలిజం చేయాలనుకుంటే మానేసి తల్లి, నువ్వు మానేసి. ఒక మైనర్ అమ్మాయి వల్ల మొత్తం మగజాతి నాశనం అవుతుందని డిబేట్ పెట్టింది. ఎవరో సరే ట్రాప్ వేసారా ఇంకోటి అనుకుందాం. ఎందుకు పడాలా ట్రాప్ వేస్తే? ఎందుకు పడాలా ట్రాప్లో? పాల్లాగే పిల్లోడా బండి భగీరథ? పోనీ మనోడికి తెలివితేటలు లేవా, లేకపోతే ఏది మంచో ఏది చెడో చెప్పేది లేదా అంటే 25 ఏళ్ల వయసు అంట. ఇంతకుముందు కొట్టి హీరోయిజం కూడా చూపించుకున్నాడు. ఏది, నేను అందరినీ కొడతా, నేను బలవంతుణ్ణి, నేను చాలా గొప్పోడిని అని. మరి నువ్వు ట్రాప్లో పడినావంటే ఎవడిది తప్పు? ఏమోబ్బా లక్ష్మి ప్రకారం ట్రాప్లో పడ్డామంటే ట్రాపు పడ్డవాడి తప్పు కాదు, వాడేదో ఆశపడ్డాడు అంతే. చిన్నపిల్లడు ఆశపడ్డాడు, కానీ ఒక 18 ఏళ్ల లోపు బాలికది తప్పంట. ఈ మీడియాకు వీళ్లకు అమ్మ లక్ష్మి నీకు ఒక దండం.